ప్రభు పేట అందరికీ వందనములు. నేటి దినం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. మనం ఆరాధన ఆరంభించుకునే ముందు ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలుడు జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కొన్ని నిమిషములు లేఖన భాగములు ధ్యానించిన ఇంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నిలిచారు. పరలోక జ్ఞానము చేత పరిశుద్ధుల ద్వారా రాయబడినటువంటి వాక్యమును గ్రహించే కృపను గ్రహించండి. మా స్వార్థంతో మా వైపు మలుచుకోవటం కాదు, కానీ మీరు మాకు చెప్పదలిచినటువంటి విషయము తెలుసుకొని దాని ప్రకారం జీవించే కృప అనుగ్రహించమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మంచిదండి, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 462 జయప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా విడలేదమని పాట పాడి మన ప్రభుని ఆరాధిద్దాం. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేదమా ప్రభు వెంబడి, పయనము చేసేదమా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును ఆత్మ ఖడ్గమును అవనిలో అందరి రక్షణయు ఆదర్శంబు ఆయన వాక్యమే, ఆదర్శంబు ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగా, అనిశము మనకిల మార్గము చూపగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గము, మాదిరి జాడలను నీదగు మాదిరి జాడలను. మా పాదములను తోట్రిల్లకుండగా, మా పాదములను తోట్రిల్లకుండగా మాకిడు బలమును ఈ కృప దినమున, మాకిడు బలమును ఈ కృప దినమున. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ఇహ పరముల నిన్నుగాక ప్రేమతో ఎవరిని కొలిచెదము, ఎవరిని ప్రేమింపవశమే. విహరించెదము యేసుని వెంబడి, విహరించెదము యేసుని వెంబడి. మహిమ రాజ్యమున యేసుని కొలువగా, మహిమ రాజ్యమున యేసుని కొలువగా. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. ప్రియుడగు యేసుని ప్రేమ
వెంబడి పయనము చేసేదమా ప్రభు వెంబడి జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము. ఫ్రెండ్స్, నేటి దినం ఆరాధనలో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని విషయములను మనము ధ్యానించుకుందాం. పౌలు గారు ఇక్కడ అనేకమైనటువంటి పత్రికలు రాసినప్పటికీ తిమోతికి రాసినటువంటి పత్రిక కూడా అంటే ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కొలస్సి సంఘానికి, గలతి సంఘానికి, మిగతా మాదిరిగా చూసుకుంటూ పోతే ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలు ప్రత్యేకంగా యవనుడైనటువంటి తిమోతి పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని విషయాలు అంటే హెచ్చరికలుగా జ్ఞాపకం చేస్తూ తీసుకోవలసిన జాగ్రత్తలు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫ్రెండ్స్, వాక్యం వింటున్నటువంటి వారిలో అంటే మీరు ఎక్కడ వింటున్నప్పటికీ కూడా దేవుడి యొక్క మందిరంలో పరిశుద్ధ ఆలయంలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఎవరైనా మాట్లాడుతున్న విన్నప్పటికీ మానవుల యొక్క స్వార్థం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉండేటటువంటి అనేక రకమైన రెఫరెన్సెస్ బాగా తెలుసుకోవాలని అనుకుంటారు. మంచిదే, ఓయ్ ఈ రెఫరెన్సు, ఆ రెఫరెన్సు, ఆ రెఫరెన్సు, ఈ రెఫరెన్సు, ఈ రెఫరెన్స్ చాలా 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 మంచిది, ఇట్ ఇస్ గుడ్. కానీ తెలుసుకున్నంత మాత్రంలో నేను బెనిఫిట్ అవ్వట్లేదు. తెలుసుకొని దాని ప్రకారం నేను ఎంతవరకు జాగ్రత్త తీసుకుంటున్నానన్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా ప్రయోగపూర్వకంగా నేను పెట్టినప్పుడు నేను బెనిఫిట్ పొందుకుంటాను, వాక్యాన్ని గౌరవించిన వాడిని అవుతాను. అంత మాత్రమే కాదు, నా నుండి ఇతరులు కూడా నా ప్రవర్తనను చూసి కూడా ఇతరులలో ఈ వ్యక్తి చాలా శ్రద్ధగా ఉంటాడు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాడని అనుకున్నప్పుడు రెండు రకాలుగా బెనిఫిట్ అవుతుందండి. ఇక్కడ పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం గనుక ఇవన్నీ హెచ్చరికలే. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుతున్నది. పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, చూడు బాబు యంగ్ మ్యాన్, చాలా వరకు యవనస్తులకు అంటే వయసులో చిన్నవారు, నాకంటే తక్కువ ఉన్న వ్యక్తులు యవనస్తులని చెప్పి పసిపిల్లలని నేను అన్నాను కదా, తొట్టిలో ఉన్నటువంటి వాళ్ళని నేను పసిపిల్లలు అంటాము, యవనస్తులు అనం. అంటే సర్టన్ ఏజ్ ఉంటుంది. సరే, ఏ వయసు మనం అనుకునే ప్రకారం మేబీ టీన్స్ దాటిన తర్వాత యవన ప్రాయంలోకి అడుగు పెడతారు. ఏదేమైనప్పటికీ కొంత వయసు వరకు అంటే మేబీ అది కరెక్ట్ ఫిక్స్గా ఈ వయసు వాళ్ళు యవనస్తులు అని అనటానికి ఏం లేదు. కాకపోతే సీనియర్స్ అండ్ జూనియర్స్ అనే మాట కనుక వాడినట్లయితే సరే, పౌలు గారు యవనుడు అని చెప్పి మనకి 11వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రస్తుతానికి అబద్ధికుల బోధ యందు వీళ్ళు ఎలా ఉంటారంటే మోసపరచు ఆత్మయందు దయ్యములు వీళ్ళని కూడా చెప్తూ ఉంటుంటారట. మరి తిమోతికి ఎందుకు రాసినాడని కనుక ఆలోచించినట్లయితే ఫ్రెండ్స్, వెంటనే ఇంకొక రెఫరెన్స్ చెప్తే బాగుండదు చూడకండి. రెఫరెన్సెస్ ఉంటాయి. అసలు దీన్ని అర్థం చేసుకోకుండా నేను ఎన్ని రెఫరెన్సెస్ చేసుకున్నా కూడా నాకు ఉపయోగకరంగా ఉండదు. ఇప్పుడు ఏంటి, నేను ప్రతి వాక్యం ఎవరైతే చెప్తున్నారో వారు ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు, వేషధారణ, వస్త్రధారణ వేరు, వేషధారణ వేరు. అంటే నాకున్నటువంటి స్వభావము రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని కప్పు పుచ్చుకుంటూ డ్రామాలు వేసినప్పుడు స్టేజెస్ పైన వేషాలు వేసుకుంటుంటారు కదండి, ఆ రకమైనటువంటి వేషాలు వేసుకోవడం అది వేషధారణ. ఇలాగంటే ఎవరైతే ఇక బలహీనంగా ఉంటారో వారి చెంతకి వేషధారణ వేసుకొని నేను వెళ్ళి వారి దగ్గర నేను నా యొక్క బోధను వారికి చెప్తాను. వాళ్ళని మోసపరుస్తూ ఉంటుంటారు. ఇక్కడ పౌలు గారు నాకేం హెచ్చరిస్తున్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు లేకపోలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా. వీళ్ళు ఏం చెప్తా ఉంటుంటారంట ఎక్కువగా దేని గురించి అండి, వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. వీళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నారు, విశ్వాసుల దగ్గరికే వస్తుంటున్నారు. అవిశ్వాసుల దగ్గరికి అంటే క్రీస్తుని ఎరగని వారికి క్రీస్తు గురించినటువంటి బోధ తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. కానీ అపవిత్రాత్మల యందు నమ్మిక ఉంచి అపవాది ఏం చేస్తున్నాడంటే ఇటువంటి వారిని సంపూర్ణంగా క్రీస్తులో స్థిరపడిన వాళ్ళను కాదు,
క్రీస్తు యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగాలనుకుంటున్న ఈ వ్యక్తులను క్రీస్తు గురించి కొంచెం తెలిసి అటు అపవాది చేత నడిపింపబడి వీళ్ళను తీసుకెళ్ళటం కొరకు. వీడు అపవాది యొక్క రిప్రజెంటేటివ్, కానీ వీడేం చేస్తూ ఉంటుంటాడు, వీళ్ళను ప్రతిదానికి ఎలాగంటే క్రీస్తును ఎరిగినటువంటి ఒక వ్యక్తి ఉండొచ్చు. మేబీ యవన బిడ్డ, చిన్నపిల్లలకు అంత జ్ఞానం ఉండదు కాబట్టి పరిశుద్ధం ఏంటిది, లోకం ఏంటి, నిత్యరాజ్యం ఏంటి అవన్నీ అంతగా తెలియదు. మేబీ నాలెడ్జ్ ప్రకారం కొంత జ్ఞానం ఉన్నప్పటికీ అసలు దేవుడు ఎందుకు వచ్చినాడు, పరిశుద్ధ గ్రంథం మనకి ఏం చెప్పింది, ఫస్ట్ ఏంటి సృష్టి, తర్వాత పతనము, తర్వాత పాప విమోచన క్రీస్తు ద్వారా, తర్వాత నూతన సృష్టి. ఈ 4 విషయాలు బైబిల్ చెప్పింది. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది, మేబీ సండే స్కూల్లో మనకు అన్నీ వింటూ ఉంటుంటాము, యాక్షన్ సాంగ్స్ చేస్తూ ఉంటుంటారు, ఇవన్నీ తెలిసి ఉంటుండొచ్చు. అయితే నీవు జాగ్రత్తగా ఉండు. అయితే ఇక్కడ ఇది పౌలు గారు తిమోతికి ఎందుకు రాసినాడని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఫ్రెండ్స్, ప్రస్తుతము వాక్యం వినేటటువంటి వ్యక్తులలో కూడా కొన్ని కోరికలు ఉంటాయి. వాక్యం చెప్పే వ్యక్తి నా గురించి ప్రవచించింటే బాగుండు, మేబీ మంచిదే, కానీ నేను అనుకున్నానని ఆయన ప్రవచించాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ దేవుడు ఆయనకు ఆత్మ ప్రేరేపణ కలిగించినట్లయితే నీతో ఏమండి నీకు ఆదరణ కలిగించటం కొరకు అతని ద్వారా కొన్ని వాక్కులు పలకొచ్చు. నీ యొక్క అక్కరలు, నీ మనసులో ఏముందో ఆయనకు తెలియపరిచి ఈ రకంగా వారికి కౌన్సిలింగ్ చేయమని అనొచ్చు. కాబట్టి ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మోసపరచపడకుండా నిన్ను నువ్వు చూసుకో. అది కాబట్టి నాకు రియాలిటీ ఏదో తెలిసినప్పుడు ఎవరు నన్ను మోసపరుస్తున్నారు, నన్ను ఎవరు కూడా నాకు ఇత్తడి చూపి బంగారం అంటే నేను నమ్మలేను కదా. ఇత్తడి, బంగారం బంగారమే. ఓకే, మేబీ నాకు ఇత్తడి పూత పూసినటువంటి దాన్ని నాకు బంగారం అని అన్నప్పుడు నేను ఎలా పరీక్ష చేయించుకుంటాను, దాని యొక్క మేబీ గోల్డ్ షాప్కి వెళ్ళి, గోల్డ్ స్మిత్కి వెళ్ళి నేను పరీక్ష చేయించుకుంటాను. ఆయన యొక్క చూసి చెప్పొచ్చు, ఆయనకున్న అనుభవాన్ని బట్టి. సరే అది కాకపోయినా దాన్ని టెక్నికల్గా టెక్నాలజీని ఉపయోగించి అది ఏంటి, ఎన్ని క్యారెట్లు ఉన్నది, అసలు బంగారమా కాదా, ఇత్తడా ఇనుమా, లేకుంటే బంగారు పూత పూసినటువంటి రాగా, ఏదైనా చెప్పగలడు కదా. అదేవిధంగా వాక్యం వినేటటువంటి వారిలో కూడా ఎప్పుడు నాకు వాక్యం నాకు అనుకూలంగానే ఉండాలి, నేను జాగ్రత్త పరచబడాలి, నేనే ఆశీర్వదింపబడాలి అనుకోవటం కాదు. ఇది హెచ్చరిక. కాబట్టి వీళ్ళు ఎవరిని భ్రష్టత్వంలో పడేస్తుంటున్నారంటే, విశ్వాస భ్రష్టుల పరచుదరని పరిశుద్ధాత్మ మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాలలో వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, ప్రతి విషయాన్ని దయ్యములకు అంటగడతారు. ఒకరింట్లో అనారోగ్యంగా ఎవరన్నా ఉన్నారంటే ఏంటిది, పౌలు గారి ఉద్దేశం ఏంటిది, అనుభవజ్ఞుల అభిప్రాయం ఏంటిదంటే ఈయన ఏమంటున్నాడు, ఇదంతా కూడా దయ్యాల పనే అని, దయ్యముల బోధే అని, మీ ఇంట్లో ఇలా జరుగుతుంది అంటే ఇది దయ్యముల పనే అని. నువ్వు క్రీస్తుని ఎరిగిన తర్వాత దయ్యములు నీ దగ్గరికి రావటానికి అంతగా సాహసం చెయ్యవు. సరే, అలాగని చెప్పి వాటిని టోటల్గా నువ్వు నిర్లక్ష్యం చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని కూడా చెప్పదు బైబిల్. నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త కొరకు ఇది కూడా ఎవరి ద్వారా, ఈ వాక్యము బోధించేటటువంటి వ్యక్తులే దీనికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నారని చెప్తుంది. వాక్యము బోధించే వ్యక్తే. చూడండి, వీరు ఎవరి గురించి నన్ను జాగ్రత్త పెడుతున్నాడు, వాక్యము నాకు మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విశ్వాసుల దగ్గరికి వచ్చి ఈ వాక్యాన్ని వారి వైపు మలుచుకొని, ఇదంతా కూడా ఈ బైబిల్లో ఇలా ఉన్నప్పటికీ కూడా దయ్యముల గురించి ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇంకా దీని గురించినటువంటి వివరణ గురించి చాలామంది చాలా రకాలుగా నేను యేసయ్యని ఎరిగిన తర్వాత కూడా నాకెందుకు ఇలా అవుతుంది అని చెప్పి విశ్వాసంలో ఎదగకుండా చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తగా నువ్వు ఉండు. అంతేకాదు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఎవరు ఈ యొక్క పడిపోయేటటువంటి వ్యక్తులు చూడండి, వాడు వేషధారణ వేసుకొని నన్ను మోసపరచడానికి వాడు వస్తున్నాడు, అది వాడి యొక్క చెడు ఉద్దేశం, అంతే కదా. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది వచ్చినాడు కదా, ఉన్న దానిలో తృప్తి లేనట్టు, నీకేదో నష్టం జరిగిందన్నట్టు మాట్లాడి లేని ఆశలు కల్పించి, మీరే కనుక ఇలా ఉన్నట్లయితే, అది వేరువేరుగా ఆశలు చూపొచ్చు. కాబట్టి వాక్యం వింటున్న మనము నిజంగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో క్రీస్తుతో కూడా నువ్వు ఉంటున్నావని నువ్వు అనుకుంటే, అంటే ఏంటి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, దృఢంగా అందులో ఉన్నట్లయితే, ఏంటి బైబిల్ 4 విషయాలు, సృష్టి, పతనము, పాప విమోచన, నూతన సృష్టి. తప్పకుండా నూతన సృష్టిలో నేను ఉంటానని నువ్వు అనుకుంటున్నప్పుడు ఇటువంటి బోధలకు నేను పడిపోకూడదు. అది అలాగే వారిని ఎక్కడ ఉంచాలో నువ్వు అక్కడ ఉంచాలి. కాకపోతే వీడు చాలా అట్రాక్టివ్గా ఉంటాడు, వేషధారణ చాలా చక్కటి మేకప్తో ఉంటుండొచ్చు, అందుకని
కొన్ని సందర్భాలలో కొద్దిమందికి కోర్స్ మనము శుభ్రంగా ఉండటము అవసరమే, మంచి వస్త్రధారణ అవసరమే. కానీ వేషధారణ వేరు, వస్త్రధారణ వేరు. వేషధారణను చూసి మోసపోకండి, వస్త్రధారణను విమర్శించకండి. అంటే ఏంటి? ఎవరైనా సింపుల్ డ్రెస్సులు వేసుకున్నట్టు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సేవకుడు, ఆయన ఏం సేవకుడు అండి, ఆయనకు ప్యాంటు సరిగా లేదు, షర్టు సరిగా లేదు, నేను కారులో వస్తాను అనుకున్నాడు, నన్ను కోట్ వేసుకుంటాను అనుకున్నాడు. మంచిదేనండి. కానీ ఆయనకి దేవుడు ఇచ్చిన నడిపింపు నశించే ఆత్మల యొద్దకు ఆయన పంపినాడు. ఆయన విమర్శించే హక్కు నాకు లేదు. అలాగని చెప్పి హ్యాష్ హైఫైలుగా ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తును అనుసరించి సరైన వాక్యం నడుపుతున్నారో లేదో నేను పరీక్షించుకోవాలి. అది కాకపోతే మానవుడి యొక్క ఏంటిది? ఇప్పుడు మా ఇంటికి చుట్టం వచ్చినప్పుడు ఎలా వచ్చినాడండి? 2 వీలర్ మీద వచ్చినాడా, సైకిల్ మీద వచ్చినాడా, ఆటోలో వచ్చినాడా, BMW కార్లో వచ్చినాడా, స్కోడాలో వచ్చినాడా? ఇవన్నీ కాదు కదా. ఆ వ్యక్తి ఎలా వస్తేంది? నా బంధువు, నా రిలేషన్, నా క్షేమం కోరి వచ్చినాడు, మేమిద్దరం సంక్షేమం చూసుకుంటున్నాం. అది మనకు ముఖ్యం. కాబట్టి ఫ్రెండ్స్, వేషధారణను చూసి మోసపోకుండా. ఇప్పుడు ఈరోజు మనం వాక్యం వింటున్నాము, వేషధారణకు మోసపోకుండా నేను జాగ్రత్త పడతాను. కరెక్టే. ఏంటది? నా భవిష్యత్తు కొరకు, నేనున్నటువంటి విశ్వాసముల నుంచి పడిపోకుండా ఉండటం కొరకు నా జాగ్రత్త నేను తీసుకోవాలి. కరెక్టే. ఎలాగూ? నీ గతం నీకు చెప్పింది. నువ్వు గతంలో ఎంతమందిని అప్రోచ్ అయి ఉంటావు. నీ యొక్క కుటుంబంలో డిప్రెషన్ ఉన్నప్పుడు, నీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు, లేదా అనారోగ్యంతో ఉంటున్నప్పుడు, పిల్లల కాలేజ్ సీట్స్ కొరకు నువ్వు ట్రై చేసినప్పుడు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడినప్పుడు నువ్వు అప్రోచ్ అయిన వ్యక్తి ఎవరు? నీవు సంప్రదించిన వ్యక్తి ఎవరు? అతను నీతో మాట్లాడిన మాటలేంటి? అవి ఒకసారి జ్ఞాపకం చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఆయన చెప్పింది పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఉండి చేయమన్నప్పుడు చేసావా, చేయలేదా? అలా చేయకండి అన్నప్పుడు అయినా కూడా చేశానా? ఇలా చెయ్యండి అన్నప్పుడు చేయలేదా? కొన్ని సందర్భాల్లో మానవ మాత్రులుగా మనకు ఉండేటటువంటి తలంపులు అంతగా పర్ఫెక్ట్ అని ఎవరు అనుకోకూడదండి. ఈ లోకంలో పర్ఫెక్ట్ ఎవరు కారు. అందుకని బైబిల్ గ్రంథంలో ఏముంటుందండి? అనేకమైనటువంటి కౌన్సిలర్స్ ఉంటే అక్కడ ఏదో ఒక రకంగా డిసిషన్స్ అయితే ఉంటుంటాయి కదా. కాబట్టి నువ్వు అప్రోచ్ అయినటువంటి వ్యక్తి ఎవరు, ఆయన జీవన విధానం ఎటువంటిది, అది కూడా నేను చూడాలండి. అందుకనే ఆదామును దేవుడు అడుగుతాడు, నీకు చెప్పింది ఎవరంటే, కండిషన్స్ అప్లై, నీకు చెప్పింది ఎవరండి? నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు పరీక్ష కొరకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు రాలేదండి, నేను ఆయన కార్ డ్రైవర్ని, నేను మెడిసిన్ ఇస్తాను అంటే నువ్వు ఒప్పుకుంటావా? డ్రైవర్ చెప్పింది ఆయనకు అనుభవం ఉండొచ్చు, మేబీ డాక్టర్ గారు ఏం రాస్తున్నారో చూసి, కానీ డాక్టర్ కొరకు వెయిట్ చేస్తారా? అలాగే నేను డ్రైవర్ని తప్ప అంచనా వేయట్లేదండి, జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు చెప్తున్నాను. వీ విల్ వెయిట్ ఫర్ ద డాక్టర్ కదండి, ఆయన ఏం చెప్పినా తీసుకుంటాం. ఎందుకు? ఈజ్ ద రైట్ పర్సన్. అదే రకంగా నీవు కూడా కొన్ని సందర్భాలలో అప్రోచ్ అయి ఉండొచ్చు. ఇకపోతే కొన్ని సందర్భాలలో కొద్దిమంది ఈ రకంగా కూడా ఉంటారండి. ప్రాబ్లమ్స్లో ఉంటున్నప్పుడు సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి అన్నప్పుడు కొద్దిమందిలో ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఆల్రెడీ సింగిల్ పర్సన్, ఆయన అంతరంగంలో నడిచేది కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ ఏదేవో నడుస్తూ ఉన్నాయి. దీనిని ఎవరితోనో ఒకరు చెప్పుకున్నప్పుడు 2 రకాలు చూద్దాం. ఒక వ్యక్తి ఏమంటాడు, నువ్వు ఎవరి మీద ఆధారపడకు, నీకు ఎలా అనిపిస్తే అలా చేసేయి, నేను తప్పు చేస్తున్నాను రైట్ చేస్తున్నాను అని చెప్పగలిగిన వ్యక్తి ఒకడు ఉండాలి కదా. అంతేకాదు ఒకవేళ ఇంకో కొద్దిమంది ఏమంటారు, అసలు నీకు ఎవరి దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళని తప్పు చెప్తారు. ఆ వ్యక్తి తప్పు చెప్పినట్లయి నీకు అనిపిస్తే తప్పు మనిషి అయితే చెప్పొచ్చు, కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఇది దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానం. అది 78వ కీర్తన 72వ వచనంలో ఏమంటాడు, దావీదు యథార్థవంతుడై ఏమండి మంచి నైపుణ్యతతో ప్రజలను పాలిస్తాడు. 2 అవసరం మనకి. కాబట్టి ఇక్కడ మనకంటూ సహవాసం అవసరమే, సహవాసం లేకుండా ఎవరం జీవించలేము. కాబట్టి నువ్వు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంతే. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మనకి ఏమంటున్నాడు పౌలు గారు, ఆ అబద్ధికులు వార్త వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృష్టి ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవాలని చెప్పుచుందురు. నేను రెండు చెప్తున్నాడు విషయాలలో. ఒకటి వివాహము నిషేధించటం అని పౌలు గారు, ఈయనకు స్పెషల్ కాలింగ్ ఉంది. ఆయన మ్యారీడా అన్మ్యారీడా తెలీదు. సరే, అధికమైనటువంటి విశ్వాసుల అనుభవజ్ఞుల యొక్క నిర్ణయం ఏంటంటే ఈజ్ ఎ సింగిల్ అన్మ్యారీడ్. ఆయనే ఈ మాట అంటున్నాడు. ఏమని?
కొద్దిమంది ఉంటారండి పెళ్లి చేసుకోవద్దు అంటుంటారండి అని. ఈయనే రాస్తున్నాడు. ఎవరు? సింగిల్ పర్సన్ అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి ఈయన చెప్పాలి అన్నమాట పౌలు గారు, కానీ ఆయన చెప్పట్లేదు. ఎవరు చెప్తారో వారి గురించి అంటే ఏంటి? ఇప్పుడు పౌలు గారు ఆది కాండము 2వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఏలయనగా భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని విస్తరించి ఫలింపచేయడు అంటాం. కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళు ఏమంటున్నారు? అసలు పెళ్ళే చేసుకోకూడదు అంటున్నాడు అని చెప్పి పౌలు గారు దేవుడి యొక్క ప్రణాళికకు విరుద్ధంగా వీళ్ళు మాట్లాడతారు, పెళ్లి చేసుకోవద్దని. చూడండి, బట్ స్టిల్ కొద్దిమందికి పౌలు మాదిరిగా ఏమైనా స్పెషల్ కాలింగ్ ఉంటే ఉండొచ్చేమో. కానీ అటువంటి వ్యక్తుల దగ్గరికే వెళ్ళి నువ్వు దీన్ని తీసుకోవద్దు పెళ్లి చేసుకోవద్దు అనేప్పుడు వారు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. సో ఇటువంటి అంటే తప్పుడు బోధలలో ఉంటాడు. పౌలు గారు ఈ మాట అన్నారు. చూడండి, అసలు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఉదాహరణకి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీ ప్రోడక్ట్ వాడకూడదని నేను చెప్పలేను కదా. నేను వాడేది ఒకటి ఎనీథింగ్ ఏదైనా ఒక కంపెనీది వాడుతున్నానండి. ఒక కంపెనీలో నేను పనిచేసి ఈ కంపెనీని నేను మార్కెటింగ్ చేసుకుంటాను కదా. అటువంటిప్పుడు పౌలు గారు కూడా సింగిల్ అయ్యండి నువ్వు కూడా పెళ్లి చేసుకోవద్దని పౌలు గారు అనాలి, కానీ అనలేదు కదా. అంటే యాక్చువల్గా ఆయనకున్న స్పెషల్ కాలింగ్ వేరు. కాబట్టి ఆ రకంగానే వీళ్ళు ఇంకా తిండి విషయంలోనూ నానా రకాలుగా చెప్తూ ఉంటుంటారు. ఇక కొద్దిమందికి వీళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారంటే ఇక ఇది తినకూడదా ఈ అనుమానాలు ఎక్కువైపోయి దేవుడిచ్చినటువంటి శరీరాన్ని ఆలయంగా దీన్ని మెయింటైన్ చేయకుండా ఇబ్బందుల పాలవుతూ ఉంటుంటారండి. కాబట్టి ఫ్రెండ్స్, తీసుకోవాల్సినటువంటి విషయాలు అంతే. తర్వాత ఇంకా కిందికి వెళుతూ వచ్చినప్పుడు మీరు చూడండి 6వ వచనం, ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడైందు ఈ పై వాటిని నాకు సాధన చేయమంటున్నాడు. నువ్వు అలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. అప్పుడు 6వ వాక్యం నాకు ఏం చెప్తుంది? సహోదరులకు వివరించిన నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై ఉందువు. ఇది చెప్పాడు. ఓకే, అంతేకాదు 7వ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. ఈ పురుషుడికి రాస్తున్నాడు ఈ విషయం. ఏమండి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ఇక్కడ అగైన్ హీజ్ ఎ యంగ్ లీడర్. ఈయన ఒకరోజు పెద్దవాడు అవుతాడు. చాలా వరకు ఒక మామూలుగా ఇంట్లలో కానీ చర్చస్లలో కానీ అగైన్ అండి నేను ఎవరిని విమర్శించడం లేదు, వాస్తవం కొంచెం ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా మాట్లాడుకుందాం. ఎలాగంటే అపవిత్రమైన ముసలమ్మ అంటే వయసులో పెద్దోళ్ళే కదా, ముసలమ్మ అంటే పెద్దవారు. ఈ పెద్దవాళ్ళని పౌలు గారు ఏమంటున్నారు? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. వయస్సులో పెరిగినంత మాత్రంలో అందరూ పవిత్రులు కారు. వయస్సులో పెరిగినంత మాత్రంలో అందరూ జ్ఞానవంతులు కారు. మూర్ఖులు కూడా పెద్దవాళ్ళు అవుతారు, ఆడవచ్చు మగ అవ్వచ్చు. ఇప్పుడు నేనేమంటున్నాను? నేను ఒక పెద్దవాడిగా పెద్దవాళ్ళని గౌరవించమని నేను అంటున్నాను, మంచిదే. కానీ ఆ పెద్దవాడు అపవిత్రుడైనప్పుడు నేను ఎలా గౌరవిస్తాను? సరే, ఇక్కడ ముసలమ్మ అని పురుషుల గురించి మాట్లాడినప్పటికీ నేను ఎలా అనుసరిస్తానని ఇక్కడ కొద్ది సందర్భాలలో మేబీ ఇంకొక మాట కూడా పౌలు గారు ఆయన మనసులో ఏముండిందో ఇక్కడ ముసలమ్మతో విడిచిపెట్టినాడు. పెద్దవాళ్ళని నేను సంబోధిస్తూ ఉంటున్నాను. పెద్దవాళ్ళలో ఉండేటటువంటి కొన్ని పద్ధతులు పిల్లలకు నచ్చవు. ఒకటి ఏంటండి, ఈ పెద్దవాళ్ళు అంటే వయసులో పెద్దబడినప్పుడు న్యాచురల్గా నీకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకంటే నువ్వు ఎట్టాగు పెద్దోడివి. వీళ్ళ యొక్క పనులను చూసి అపవిత్రమైనటువంటి పాత మాటలు ఏంటివి అని అంటే ఎప్పుడు కూడా కొద్దిమంది పెద్దవాళ్ళు ఆ డేస్ని కంపేర్ చేసుకుంటారు. ఓకే, నీ అనుభవం వేరు, నీ డేస్ వేరు. ప్రస్తుతం జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అంటా ఉండి వీళ్ళ పరిస్థితి వేరు. వీళ్ళకు అపవిత్రమైనటువంటి ముచ్చట్లు, నేను ఆ రోజులలో నువ్వు క్రీస్తు నెరగక ముందు ఎలా ఉన్నావు, కొన్ని చెడ్డ పనులు చేసింటావు, అవి సాక్ష్యం రూపకంలో నేను చెప్పినప్పుడు పిల్లలను క్రీస్తు వైపుకు నడపకుండా అడ్డుకునేటటువంటి అవకాశం ఉంటుంది. నేను ఆ రోజులలో క్రీస్తు నెరగక ముందు నేను ఇది చేసినాను అని ఇవన్నీ లెక్కలు ఎక్కువ చెప్పి పలాని సేవకుడి ద్వారా క్రీస్తుని అంగీకరించినాను, ఇప్పుడు అవన్నీ లేవు, అవి అవసరం కాదు. ఇవన్నీ చెప్పటం మూలంగా కొద్ది మందిలో ప్రేరణ ఏం కలుగుతుందంటే ఓహో నేను కూడా ఇవన్నీ చేయొచ్చు కదా అనే అపవిత్రమైనటువంటి తలంపులు పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్,
నీవు ఏ రకంగా ఉంటున్నావు అన్న విషయాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు పౌలు గారికి ఎన్కౌంటర్ అయిన తర్వాత ముఖాముఖిగా కలిసిన తర్వాత ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేసినప్పుడు అదే పౌలు గారు ఎవరైనా తిమోతికి రాస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేదండి. నీకు జ్ఞానం ఉండి ఒకరు చెప్పేటటువంటిది అర్థం చేసుకోగలిగినట్లయితే, నువ్వు క్రీస్తులో నిజంగా స్థిరుడవై ఉన్నావని కనుక అనుకున్నట్లయితే ఇవి నువ్వు చేయాలి, జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాదు, నీ మూలంగా ఇతరులు నిన్ను రోల్ మోడల్గా పెట్టుకొని ముందుకు వెళ్ళటానికి, నువ్వు చెప్పే మాటల్ని అంగీకరించడానికి వారికి ఆ ధైర్యం రావాలి. కాబట్టి నీ యొక్క ప్రవర్తనలో నేను గమనించుకొని నువ్వు ఎలా మోసపోతున్నావు, మోసపడకుండా ఉండటం కొరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు, తీసుకొని ప్రభువు నీకు అప్పచెప్పినటువంటి పనిని చేసుకుంటూ, అది ఏదైనా ఉండొచ్చు. ఒక కుటుంబంలో ఫాదర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, సన్ అయి ఉండొచ్చు, డాటర్ ఇన్లా అయి ఉండొచ్చు, డాటర్ అండ్ సన్ ఇన్లా, ఎనీథింగ్. లేదా చర్చికి ఎల్డర్ అయి ఉండొచ్చు, చర్చ్ మెంబర్ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. ఆర్డినరీ పర్సన్ అయి ఉండొచ్చు. ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటూ మెలకువగలిగి ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి వందనములు. రానున్న దినములలో కూడా ప్రభువా వాక్యాన్ని అన్వయించుకుంటూ దాని ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని ఆనందపరిచే విధంగా మా ద్వారా కూడా అనేకులు మీ వైపుకి వచ్చే కృప చూపమని యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకుని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమేన్.